హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. లైక్స్ ఇస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, నా వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకా కూడా ప్రతి వీడియోకి లైక్స్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫాలో చేయండి. తప్పులు ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక సంగతి, మనము ప్రయాణంలో వెళ్తుంటాం ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మనం ట్రైన్ ఎక్కాలనే వెళ్తాం, కానీ ఆ టైంలో ఆ ట్రైన్ అందదు. ట్రైన్ అందకుండా బస్సులో వెళ్తాము, ఆటోలో వెళ్తాము, ఫ్లైట్లో వెళ్తాము, లేకపోతే నడుచుకుంటూ వెళ్తాము. అస్సలు మనకు తెలియదు. మనం ఒకటి ఆలోచించి ప్రయాణం అయ్యి ఇంట్లో నుంచి వెళ్తాం, వెళ్ళగానే వేరేది జరిగింది. దాన్ని ఏమనుకుంటాం ఫ్రెండ్స్? దేవుడి నిర్ణయం ఇట్లుంది అనుకుంటాం. అంతేనా? లైఫ్ కూడా మనిషిది అంతే ఫ్రెండ్. ఇప్పుడు ఎవరినో చేసుకోవాలనుకొని ఎవరినో చేసుకుంటారు కొంతమంది కోటీశ్వరులను చేసుకోవాలనుకొని మొత్తం లేని వాళ్ళని చేసుకుంటారు. అదంతా మన చేతుల్లో కానీ, సంబంధం చూసిన వాళ్ళ చేతుల్లో కానీ, కన్న తల్లిదండ్రుల చేతిలో కానీ, అది చేసుకునే అమ్మాయి చేతిలో కానీ ఉండదు ఫ్రెండ్స్. అసలు ఆ అబ్బాయి చేతిలో కూడా ఉండదు. పైవాడు మన గురించి రాసిపెట్టి నిర్ణయించి అక్కడ పెట్టేస్తాడు. అది ఏ టైంకి ఎలా జరగాలి అది అక్షరాలుగా అలాగే జరిగిద్ది. ఇది కొంతమంది ఒప్పుకోరు. అసలే ఒప్పుకోనప్పుడు ఫ్రెండ్స్, మనం ఏ టైంకి ఏం తింటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం మనం అనుకున్న ప్రకారం అవుతుందా? 50% అయితే అవ్వనే అవ్వదు. అన్నం కూడా ఫ్రెండ్స్, మనం మంచి ఫుడ్ తయారు చేసుకుంటాం, కరెక్ట్గా తినే టైంకి చుట్టాలు వస్తారు, వాళ్ళకి పెట్టకుండా తినేస్తాము మనం. ఎవరన్నా కానీ, బిచ్చిగాళ్ళు కానీ, చుట్టాలు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తాం. ఇది కూడా అంతే. దేవుడి నిర్ణయము ఎవరితో ఎక్కడ రాసి పెట్టుంటే వాళ్ళతోనే అయ్యిద్ది. మనం బాధపడినందువల్ల, అందరం నిందించినందువల్ల, అవమానించినందువల్ల, అర్కనాదాలు చేసినందువల్ల ఏం ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. ప్రతి మాట, ప్రతి విషయం, ప్రతి పని ఆ పైవాడికి వదిలేస్తే పైవాడే చూసుకుంటాడు ఫ్రెండ్స్. మన చేతుల్లో ఏముండదు. ఈ నిమిషం ఇలా ఉన్నాం, మరో నిమిషానికి చచ్చిపోతున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా చచ్చిపోతున్నారు. అది కూడా మన చేతుల్లో లేదు. జీవితమే మనం అనుకున్నట్టు లేదు, మనం అనుకున్న దాకా బతకటం లేదు. ఇవేమున్నాయి ఫ్రెండ్స్, చిన్నవి తెలుసా? ఈ భూమి మీద ఇది ప్రయాణం మంది. కొన్ని రోజులు ప్రయాణం, ట్రైన్ ఎక్కుతాము, మనం ఎక్కడ దిగాలో అక్కడ దిగేసేసేస్తాం. ఆ ట్రైన్ నడిచినంత వరకు ట్రైన్లోనే ఉంటామా? ఇది కూడా అంతే. ఎక్కడ దాకా మన ప్రయాణం సాగాలో అక్కడ దాకా సాగిద్ది. ఆ తర్వాత ఆత్మ పైకి వెళ్ళిపోయిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరెవరిని నిందించకూడదు. ఎట్లా పెడితే అట్లా మన నోరు ఉంది కదా, మనకు హావం ఉంది కదా, మనకు అదిరిపాటు ఉంది కదా అని మాట్లాడితే ఫ్రెండ్స్, ఎదటి మనుషులు బాధపడతారు. బాధపడ్డందువల్ల మహాపాపం. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ పాపానికి మనం పరిష్కారం చేయలేం. అందుకే ఫ్రెండ్స్, ఏది మాట్లాడినా, ఏది చేసినా ఒక్కసారి వెనక ముందు ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఇది ఎవరిని ఉద్దేశించి అంటలేదు, నాకు ఇలా చెప్పాలనిపించింది, ఇలా చెప్తున్నాను. కొంతమంది జీవితాల్లో ఏదో జరిగిపోతుంటుంది ఫ్రెండ్స్. ఏది జరిగినా కానీ మనం ప్రశాంతంగా ఉండి ఆ జరిగిన దాన్ని నిర్వర్తించటం తప్పనిడిచి మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. అసలు కొంతమంది అనుకుంటారు ఇలా చేయగలం, అలా చేయలేం ఫ్రెండ్స్. ఎంతన్నా నువ్వు పాకులాడు, అది ఏం జరగాలని ఉంది అక్కడ అంతే జరిగిద్ది. కానీ మన చేతుల్లో ఏముండదు ఫ్రెండ్స్. మనల్ని సృష్టించినాడు ఎంత తెలివి ఉంటుంది, మనకే ఇంత తెలివి ఉంది. కిందు మీదు చేసి మాటల్ని ఒప్పుని తప్పుని చేసి చెడ్డోళ్ళని మంచోళ్ళని చెడ్డోళ్ళని చేస్తున్నాం. దేవుడికి ఎంత తెలివి ఉంటుంది. మనల్ని సృష్టించాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎలా చూడాలి, ఎవరిని ఎవరితో కలపాలి. చాలామంది ఫ్రెండ్స్ దొంగతనం చేసేసి తినేశారు మన సొమ్ము అంటాం. కొంతమంది వేరే వాళ్ళని చేసుకొని వేరే వాళ్ళతో తిరిగే వాళ్ళని అనుకుంటాం. అవన్నీ అక్కడ రాసిపెట్టి భూమి మీద జరుగుతున్నాయి అంతే. మనం ఎలా సిస్టంలో మనం సెట్ చేసి పెడతాము, ఇది ఎలా చేయాలి, ఇది. దేవుడు కూడా అంతే. చిన్న దుమ్ము లాంటిది మన జీవితము. మనకే ఇంత తెలివి ఉంది, దేవుడికి ఇంకెంత తెలివి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఆలోచించండి. ఎక్కడ ఎవరిని ఎట్లా పెట్టాలి, ఎవరితో కలపాలి, ఎవరితో ఉంచాలి అన్నీ ఆ పైవాడికి తెలుసు. మనం ఆవేశపడినందువల్ల ఏం కాదు. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకొని, మనకి కొంత టైమే దేవుడు ఇచ్చాడు ఫ్రెండ్స్. కొంత టైమే, చాలా కొంత టైం. ఎందుకంటే మనకన్నా చిన్నోళ్ళు, మనకన్నా పెద్దోళ్ళు అందరు చనిపోతున్నారు, చూస్తున్నాం. మనం ఎప్పుడు ఇది అవుతామో తెలియదు. అందుకని ఈ కొద్ది జీవితంలోనైనా
ఎదటోళ్ళని సంతోషపెట్టి మనం సంతోషంగా ఉందాం ఫ్రెండ్స్. అస్సలు ఈ కంగారు పడొద్దు, ఎదటోళ్ళని కంగారు పెట్టొద్దు, నిందించొద్దు, తిరిగి మాటలు పడొద్దు. ఇది తప్పుగా ఏమన్నా ఎవరికన్నా అనిపిస్తే సారీ ఫ్రెండ్స్. సారీ చెప్పటం పెద్ద తప్పుగా అనుకుంటారు చాలామంది. మంచి పనులు చేస్తే థ్యాంక్స్ చెబుతాం, తప్పు చేస్తే సారీ చెప్పటం. మనిషి లైఫ్లో ఉంటే ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం బ్రతికినంత కాలం ఫ్రెండ్స్. ఇది నిజం. బాయ్, సీ యూ.